ప్రభుత్వం ఏర్పడి ఏడాది. అయితే ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం పనితీరు మీద రహస్య సర్వేలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఎన్నికలకు ముందు మరి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు రకరకాల సర్వే సంస్థలు రకరకాల సర్వేలు నిర్వహించాయి. ఉదాహరణ చూస్తే కేకే సర్వే అని, ఆరామస్థాన్ అని, రైజ్ అని, సో ఇలా ఇంకా చాలామంది ఎవరికి నచ్చిన రీతిలో వారు. అయితే కేకే సర్వే ఒకటి మాత్రం ఎగ్జాక్ట్గా వారు ఏదైతే చెప్పారో చెప్పిన దానికి దాదాపుగా 99% వారు చెప్పినట్టే మరి ఫలితాలు అయితే వచ్చినటువంటి పరిస్థితి. అయితే మరి 2 రోజుల క్రితం కూడా ఆయన మరి 1 ఇయర్ ప్రభుత్వానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రజల్లో ఏ విధమైనటువంటి మరి మార్కుని వేసుకోగలిగింది, ప్రజల యొక్క అభిప్రాయాన్ని అభిమానాన్ని ఏ విధంగా చూరగొందనేటువంటి రీతిలో ఆయన సర్వే చేశాడు. సో ఇప్పటికి ఎన్నికలు జరిగితే 19 ఎమ్మెల్యేలు ఓడిపోతారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అన్నారు. అఫ్కోర్స్ 164 స్థానాలు అంటే చాలా పెద్ద సంఖ్య. అంటే ఇప్పటి వరకు రాలేదు, ఇక భవిష్యత్తులో కూడా రావు, అది క్లియర్. సో కాబట్టి 164 మళ్ళీ 164 కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఎవరైనా చెప్పారంటే అది ఖచ్చితంగా అతిశయోక్తే, అంతకుమించి ఇంకేం కాదు. సో అయితే ఖచ్చితంగా కొన్ని స్థానాలు తగ్గుతాయి, సో కొన్ని స్థానాలు పెరుగుతూ ఉంటాయి, అంతేగాని 164 మించి ఇంకా పెరుగుతాయి అనేటువంటిది అయితే అది ఊహాలోకం అని అనుకోవాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైనాట్ 175 అన్నారో, సో అప్పుడు అందరూ కూడా ఏ విధంగా కామెడీగా తీసుకున్నారో, ఆ తర్వాత మరి 175 కాస్త 11కి పడిపోయిందో. సో ఇప్పుడు కనుక 164 మించి మాకు స్థానాలు వస్తాయని కనుక కూటమి పార్టీలు ఎవరనంటే ఖచ్చితంగా దాన్ని కూడా గతంలో వైకాపా అధినేతను ఏ విధంగా అనుకున్నారో పబ్లిక్, ఇప్పుడు కూడా అదే అనుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో ఆ చర్చ అనవసరం. సో ఇకపోతే అసలు ఈ కూటమి పాలనపై రహస్య సర్వేలు ఎవరు చేస్తున్నారు? IVRS కాల్స్ ప్రత్యేకంగా మరి అందరికి ఫోన్ చేసి ఏడాది కూటమి ప్రభుత్వం పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి, 1 బాగుంది, 2 బాగలేదు, 3 తెలియదు, అంటే ఈ విధమైనటువంటి క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్లు. అంటే సంవత్సర కాలంలోనే ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చేస్తారా ప్రభుత్వం మీద? సంవత్సర కాలంలోనే ప్రభుత్వం పూర్తిగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చగలుగుతుందా? సంవత్సర కాలంలోనే ఏ ప్రభుత్వం అయినా ఇప్పటి వరకు ప్రజలను సాటిస్ఫై చేయగలిగిందా, చేసిందా? అయితే మారుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలు కనుక ఒకసారి గమనిస్తే మరి ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా లేకపోతే ఎన్నికలప్పుడల్లా రాజకీయ పార్టీలు పబ్లిక్కి తాయిలాలు ప్రకటిస్తూ వస్తాయి. అభివృద్ధి కన్నా కూడా సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకి మేము వస్తే ఈ విధమైనటువంటి పథకాలు మీకు ఇస్తామని అనౌన్స్ చేయటం ప్రతి ఎన్నికలకి పరిపాటిగా మారిపోయింది. అయితే సో ఎంతో కొంత పబ్లిక్ సంక్షేమ పథకాలకి కాస్త అలవాటు పడ్డారనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే దిగువ మధ్యతరగతి కుటుంబాలకి ఆ సంక్షేమ పథకాలే వారికి జీవనాధారం, కొన్ని కుటుంబాలకి అది కాదనలేవు. కాబట్టి ఆ కుటుంబాలు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల కోసం కళ్ళు కాయలు కాసేదాకా ఎదురు చూస్తాయనేటువంటి మాట వాస్తవం. అయితే మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ఉన్నటువంటి ఆ సంక్షేమ పథకాలు అవుతున్నాయి, అవి రాకపోతే ఖచ్చితంగా ఓటర్ అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాడు, ప్రభుత్వాన్ని తిట్టుకుంటాడు. మళ్ళీ ఈసారి తన యొక్క ప్రతాపాన్ని, తన కోపాన్ని, ప్రభుత్వం మీద ఉన్న తన కోపాన్ని ఎన్నికల్లో ఓట్ల రూపంలో చూపించాలని కూడా అనుకుంటాడు. చేయకపోతే అసలు ఆ ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయం ఎందుకు అడుగుతున్నారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే ప్రశ్న వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? ఇప్పటికిప్పటికి ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు అనేది అసలు ఇప్పుడు అది అసలు సందర్భమేనా? అది అసలు 1 ఇయర్కే ఇప్పటికిప్పటికి ఎన్నికలు జరుగుతాయి అనేటువంటి మాట మనం మాట్లాడుకోవచ్చా? ఈ అంశాలని చర్చిద్దాం. ఇందుకే అసలు కూటమి సర్కార్ పనితీరు ఎలా ఉంది అనే అంశాలు చర్చిద్దాం. ఇదే వాటి పవర్ డిబేట్ ప్రోగ్రెస్ రిపోర్ట్. రైట్, మరి ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం తమ్మిరెడ్డి శివశంకర్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా MSME కార్పొరేషన్ ఏపీ చైర్మన్ వారు మనతోటి జూమ్కల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వై శివరామరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా MLC మనతో జూమ్కల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రవిచంద్ర రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో జూమ్కల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా SP సాహెబ్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వారు కూడా మనకు సేపులో మనతో జూమ్కల్ జాయిన్ అవుతారు. రైట్, ముందుగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి MLC గారితో మాట్లాడదాం, శివరామరెడ్డి గారితో. శివరామరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి శివరామరెడ్డి గారు, ఏడాది కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? మరి ఎవరో రహస్య సర్వేలు ఎవరు నిర్వహిస్తామన్నారు? అసలు ఈ IVRS కాల్స్ వెనక ఎవరున్నారు? మొత్తానికి ప్రజల యొక్క నాడి ఈ 1 ఇయర్లో ఏ విధంగా మార్పు చెందని అనుకోవచ్చు ప్రభుత్వం మీద? ఇప్పుడు 1 ఇయర్లో ఎవరున్నారు, దాన్ని సర్వే చేసే వాళ్ళు వెనక ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు అనేది ఎవరికి తెలియని విషయం. దాన్ని వైఎస్ఆర్ పార్టీ మేము ఏం చెప్పినా కూడా లేదు, మీరే ఏదో చేస్తున్నారు రాజకీయం అని చెప్పే పరిస్థితి ఈ రోజు ఉన్న దాన్ని మీరు గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ 1 ఇయర్లో వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాలు ఒక
పెన్షన్లు 4,000 రూపాయలు ఇవ్వడం తప్ప, అందులోనూ సుమారుగా 4 లక్షల పెన్షన్లు పీకేయడము ఇవన్నీ చేయడం జరిగింది. దాంతో పాటు 4,000 ఇస్తున్నాం అనేది ఒక్కటే వాళ్ళు మేము చేసామని చెప్తున్నారు. సిలిండర్లు, ఫ్రీ సిలిండర్లు అని ఏదో ఆర్భాటంగా చెప్పారు, డబ్బులు కట్టించుకున్నారు. ఇప్పటి వరకు 80 to 90% వరకు వాళ్ళకి డబ్బులు కూడా రాలే. ఆ సబ్సిడీ కింద మేము ఇస్తాం, మీ అకౌంట్లో వేస్తామని చెప్పినవి. మిగిలిన కార్యక్రమాలు ఎక్కడ ప్యాచ్ వర్క్లు ఉంటే అక్కడ చేసేసాం, మా గవర్నమెంట్ వస్తే అంటున్నారు. మా ప్రాంతంలో వస్తేనే చూపిస్తాం ప్యాచ్ వర్క్లు ఎన్ని ఉన్నాయి ఎన్ని లేదనేది మేమే చూపిస్తాం. కేవలం మాటల గారడీ తప్పితే వాస్తవానికి వస్తే, వాస్తవ ప్రపంచంలో మనమంతా ఆలోచన చేసి దాన్ని చూడగలిగితే అసలు ఎలాంటి ప్రగతి లేదు. వీళ్ళు చేస్తున్నది అమరావతి అనే భ్రమరావతికి డబ్బులు పెట్టడమే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని 1,55,000 కోట్ల అప్పులు చేసి ఆ డబ్బు ఏం చేశారో తెలీదు. మొన్న ఈ మధ్య ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నారు, అసలు డబ్బులే లేవు, 10 లక్షల కోట్లు అప్పు చేశారు వీళ్ళని. ఆ 10 లక్షల కోట్లు అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు ప్రజలందరికీ తెలుసు. అసెంబ్లీ సాక్షిగా అంతా చెప్పింది 7 లక్షల పై చిలుకు ఏదో చెప్పినాడు. ఇప్పుడు ఈ రోజు ఏం చెప్తున్నాడు, 10 లక్షలు అప్పు చేసిపోయినారంటారు. ఆ 7 లక్షల పై చిలుకులో మిగిలిన మనకు రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పు ఎంత ఉంది, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎంత చేశారు, వాళ్ళ పోతూ జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చినప్పుడు కేవలం 100 కోట్ల మటుకు మీ చేతుల్లో పెడుతున్నామని యనమల రామకృష్ణుడు గారే చెప్పారు. మీకు అప్పులు పుట్టవు, మీరు అసలు జీతాలు కూడా ఇవ్వలేరు అనే పరిస్థితితో మాట్లాడడం జరిగింది. అయినా జగన్మోహన్ రెడ్డి సంవత్సర కాలంలో ఎన్ని ఇబ్బందులున్నా తను చెప్పిన పథకాలు వీలైనన్ని దీంట్లో ఇంప్లిమెంట్ చేసి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఇంప్లిమెంట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తెచ్చుకున్నారు హామీలు ఇచ్చిన వాటిలో అని అందరికీ తెలుసు. అరే ఎన్ని సంవత్సరాలు ఆయన ఇచ్చిన హామీలు పూర్తి చేశారు? ఏమండి ఎన్ని సంవత్సరాలు ఆయన ఇచ్చిన హామీలు పూర్తి చేశారు సార్? అంటే 1 సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని సాటిస్ఫై చేయగలిగారా? 1 సంవత్సరంలో అంటే 80%, 70 to 80% అమలు చేయడం జరిగింది. మిగిలింది నెక్స్ట్ ఇయర్ ఫిల్ చేయడం జరిగింది. అంటే 2 years లో మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. 95, 98 ఏమండి 2 years లోనే మొత్తం ఇచ్చిన హామీలు కంప్లీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, చూసుకోండి, మీరు కూడా గమనించండి, తెప్పించుకోండి. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ రాలేదు. సిపిఎస్ రద్దు అన్నారు, సిపిఎస్ రద్దు అవ్వలేదు. అంటే సిపిఎస్ దానికే 98% అని చెప్తుండేది. కాదు సార్, జాబ్ క్యాలెండర్ రాకపోయినా ఒకే సంవత్సరంలోనే రాగానే సుమారుగా 1,25,000 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్నే జాబ్ క్యాలెండర్ అని చెప్పి 5 సంవత్సరాలు పొడిగించుకుంటూ పోయింటే అది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేవాళ్ళు. ఆయన ఉన్నింది స్ట్రైట్ గా ఉంటాడు కాబట్టి ఒకేసారి అన్ని చేశారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా 2,50,000 మందికి ఇచ్చాడు, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇచ్చాడు. కానీ వీళ్ళు రాగానే ఏం చేశారు, నిరుద్యోగ భృతాన్ని ఇస్తాం, లేకుంటే 20 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పారు. ఒకవేళ 20 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం కోటాలో కనీసం 4 లక్షలు కావాలి కదా ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది. నిరుద్యోగ భృతి చెప్పారా చెప్పలేదు సార్? ఎన్నికల ముందు చెప్పారు సార్. మరి ఇచ్చారా నిరుద్యోగ భృతి? ఎవరు? మేము చెప్పామా? మేము కాదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీరు చెప్పలేదు? నిరుద్యోగ భృతి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సార్, ఇస్తాం మేమోని, ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. వీళ్ళు చెప్పిన దానికి ఏమన్నాడు, కరెంటు తమ్ముళ్ళు మీకు విద్యుత్ ఛార్జీలు తగ్గించేస్తా, ఆయన మాదిరి పెంచా నేను అన్నాడు. ఇప్పుడు అందరికీ బిల్లు పట్టుకుంటూనే ఆ కరెంట్ షాక్ బాడీ అంతా స్ప్రెడ్ అయ్యేటట్లుంది. ఎవరిని అడిగినా చెప్తారు, సామాన్యులు 300 వచ్చేవారు కూడా 700 రూపాయలు ఈ రోజు వస్తే కరెంట్ బిల్లు వస్తున్న పరిస్థితి. మరి వీటన్నిటికీ ఆయన ఇంప్లిమెంట్ చేసింటే ఈ కరెంటు బిల్లు రాదు. ఈ స్కీమ్లన్నీ ఇంప్లిమెంట్ చేసి ప్రతి అమ్మాయికి 1,500 నెల ఇస్తా అని చెప్పారు. నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500, సంవత్సరానికి 1,800 అని. ఎంతమందికి ఇచ్చారండి? కనీసం 1/4 మెంబర్స్ కన్నా ఇచ్చిండాలి కదా. మీరు చెప్పిన ప్రకారం అన్ని ఒకేసారి ఇంప్లిమెంట్ చేయలేదు అనుకోండి, ఇయర్ వైజ్ చేసుకుంటూ వచ్చినా కూడా ఈ పాటికి 1/4 అన్న ఇచ్చిండాలి కదా రాష్ట్రంలో. మరి ఎందుకు ఇవ్వలేకపోయారు?
ఈయన రాగానే ఇంగ్లీష్ మీడియం రద్దు చేస్తా అన్నాడు. స్కూల్ మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దాన్ని అసలు స్కూల్ని పట్టించుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. మరి అలాంటి పరిస్థితుల్లో మొన్న ఈ మధ్యనే మీకు కూడా తెలిసిందే, వాళ్ళు ఎగ్జామ్స్ ఎట్లా వాళ్ళు వాల్యూ చేసేటప్పుడు ఎట్లా వేసారు, కరెక్షన్ ఎట్లయిందని ఈ మధ్య సస్పెండ్ చేయడం జరిగింది కొంతమందిని. మరి అంటే వీళ్ళ దానిపైన ఎంత కాన్సన్ట్రేట్ చేశారని మనకి స్పష్టంగా అర్థమవుతున్న విషయం. గత 5 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితి ఏమైనా వచ్చిందండి? మీకు కూడా తెలుసు. అంటే వీళ్ళ కేవలం ఆర్భాటాలు, టీవీలు, లేదంటే పబ్లిసిటీ, మీడియా ద్వారా పబ్లిసిటీ, ఎక్కడ మీటింగ్లు పోతే అప్పుడు నేను చేసేసా అని చెప్పుకోవడము, ఇవి తప్పితే ఏమీ లేదన్న విషయాన్ని మీరు గమనిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మా దగ్గర హంద్రీనీవా కెనాల్ చేశారు 700 కోట్లు, మేము వైడింగ్ చేస్తున్నామని. మీరు ఒక్కసారి రాగలిగితే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి ఎండ్ అయింది నాకు తెలిసి మీరు క్షుణ్ణంగా మీడియా ద్వారా వస్తే డెఫినెట్ గా అర్థమవుతుంది 700 కోట్లు దీనికి ఖర్చు అవుద్దా అని. ఖర్చు అయ్యే పరిస్థితే లేదు. అలాంటి పరిస్థితుల్లో 700 కోట్లు పెట్టి విత్ అప్పటికే 65% అయింది, 35% మేము ముగిచ్చేస్తాం, ఈ జూన్ లో అయిపోవాలి అని చెప్పి మంత్రి గారు చెప్తారు. అంటే ఏమండి ఇది? అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే ఒక పనే. ఒక జీడిపల్లి అనే ప్రాంతం ఉంది, దాంట్లో రిజర్వాయర్ ఉన్నాయి. అది మొదలు పెట్టేప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి డబ్బులు కూడా పేమెంట్ ఇలా. ఒకవేళ మా ప్రభుత్వం ఉంది, నేను చెప్తాను, నేను తప్పించుకోవడం అన్ని ప్రభుత్వాలు ఇప్పటికైనా ఇప్పుడు ఈ 3,300 కోట్ల పైసలకి ఏదో మేము ఇచ్చా 3,000 కోట్లు అని చెప్తున్నారు అందరినీ. వాకు ఆ విలేజర్స్ కి మొత్తం ఇస్తే వాళ్ళు వేరే దగ్గర షిఫ్ట్ అవుతారు కదా. ఇప్పటి వరకు ఇచ్చే పరిస్థితి లేదు. భ్రమల మటుకు భ్రాంతి వాళ్ళు కలిగిస్తున్నారు. రైట్ రైట్ ఎమ్మెల్సీ గారు, ఇప్పుడు అయితే కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసింది ఏం లేదంటారు సార్? సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం చేసింది ఏం లేదంటారు డెవలప్మెంట్? డెఫినెట్ గా ఉంది సార్, లేదని ఎట్లా చెప్తాను. మానభంగాలు బాగా చేశారు, దొమ్మిళ్ళు బాగా చేశారు, హత్యలు బాగానే చేయించారు. అలాగే చిన్న పిల్లలు అనుకోకుండా పోలీసు వాళ్ళని నిర్వీర్యం చేశారు. ఏ అధికారులు కూడా వ్యవస్థ ఒకసారి రిపీట్ చేయండి సార్. చిన్న పిల్లలు అనుకోకుండా పోలీసు వాళ్ళు, చిన్న పిల్లలు రేపు జరిగితే కూడా వాటిని కూడా మభ్య పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ తరహా భావజాలం ఉండి ఆ విధంగా బిహేవ్ చేస్తున్న వ్యక్తుల్ని పోలీసు కానిస్టేబుల్ వారిని అడ్డగించే ప్రయత్నం చేసినప్పుడు, వారించే ప్రయత్నం చేసినప్పుడు పోలీసుల్ని చంపడానికి తిరగబడ్డటువంటి ఒక 3 ఆకతాయిల్ని పోలీసులు వారి యొక్క స్టైల్లో ట్రీట్మెంట్ చేస్తే రాష్ట్రంలో ఉన్న వైసీపీ నేతలు మొత్తం కూడా ఆ పోలీసులు సస్పెండ్ చేయాలని మాట్లాడింది మీరే. సో మళ్ళీ ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, పోలీసులు ఏం చేయలేకపోతున్నారు, ప్రభుత్వం అసలు ఏం చేయలేకపోతుందని మాట్లాడేది మీరే. అంటే రెండు నాలుకల ధోరణి ఎలాగా? వినండి సార్, మీరు మామూలుగా మీకు ఇచ్చిండే చట్టాల్లో కొట్టడానికి లేదు ఎవరినైనా. మీరు వినండి సార్, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పైన ఎన్ని దౌర్జన్యాలు చేసినా కేసులు పెట్టించుకునే పరిస్థితి లేదు. మీకు ఒక వేలుపాడుకని మా కాన్స్టిట్యుయెన్సీ లో విలేజ్ ఉంది, అక్కడ వాళ్ళు కొట్లాడుకొని ఒక వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి వాళ్ళు దౌర్జన్యం చేసి కేసు పెడితే ఇప్పటికే ఆ పిల్లోడు చావు బతుకుల్లో ఉన్నాడు, యాక్షన్ లేదు. ఇక్కడే మొన్న ఈ మధ్యనే మళ్ళా కర్నూలు జిల్లాలో హత్యలు జరిగినాయి. నేను దీని ఫ్రాక్షన్ అరికట్టింది నేను అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఫ్రాక్షన్ అరికట్టింది ఆయన కాదండి, రాజశేఖర రెడ్డి అన్న గారు. ఫ్రాక్షన్ అనేది స్టేట్ లో లేకుండా చేసిన ఘనత రాజశేఖర రెడ్డి అన్న గారికి. కాబట్టి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేయలే, ఏ పార్టీ వాళ్ళైనా యాక్షన్ తీసుకోమన్నాడు. సో ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారా? ఏమండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి రాగానే ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రోత్సహిస్తుందనా మీరు అనేది? మరి అంతే కదా. ఇప్పుడు మర్డర్లు జరిగినాయి, దొమ్మిలు జరిగినాయి, మీ పబ్లిక్ గా పబ్లిక్ గా మర్డర్లు జరుగుతున్నా. రైట్ రైట్ రైట్, 1 by 1 మాట్లాడదాం సార్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మీరు మాట్లాడిన అంశాలు ఎవరైతే మీరు మాట్లాడారో ఆ పార్టీ తరపు నుంచి వారు ప్రతినిధులు ఉన్నారు కదా, కూటమి తరపు నుంచి, వారితో మాట్లాడదాం. తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ఏపీ చైర్మన్. తమ్మిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు, మీకు చర్చలో పాల్గొంటున్న ప్రతినిధులు అందరికీ 99 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సో ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ వెనక ఉంది ఎవరు? సరే, ఎవరో ఒకళ్ళు ఉన్నారు, ఉండి చేపిస్తున్నారు, అది పక్కన పెడితే సంవత్సర కాలంలో అసలు ఏమీ చేయలేదు, కూటమి ఫెయిల్ అయింది,
జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తాడని చెప్పేసి ఎమ్మెల్సీ గారు చెప్పారు. అంటే ఎలా ఉందంటే వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడింది, మరి అన్నీ చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారండి? ఉమ్, ప్రజలు అంత ఘోరంగా ఎందుకు ఓడించారు అంటే వీళ్ళు విశ్లేషణ చేసుకోవటం లేదు. వాటం ఎందుకు వచ్చింది అనేది విశ్లేషణ చేసుకోవటంలే. 24 ఎన్నికల ముందు వేసిన సీడీలే ఇప్పుడు వేస్తున్నారు. ఉమ్, అయిపోయిందండి, ఆ సీడీలకి టైం బార్ అయిపోయింది. ఎవడు నమ్మే స్థితిలో లేరు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మీరు వాస్తవాలు తెలుసుకోండి, పరిశీలించుకోండి, ఉమ్, ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ పని మానేసి కూటమి మీద మళ్ళీ సేమ్ అవాకులు చెవాకులు మాట్లాడితే దానివల్ల మీకేం బెనిఫిట్ జరగదు. ఉమ్, ఈ సంవత్సర కాలంలో వీళ్ళు ధ్వంసం చేసినటువంటి వ్యవస్థలని ఓకే మళ్ళీ పునర్నిర్మించడానికి సరిపోయింది. ఎంత కష్టపడవలసి వచ్చిందో గవర్నమెంట్ లో నేను ఉన్నాను యాజ్ చైర్మన్ గా నాకు తెలుసు బ్రహ్మనాయుడు గారు. అయితే మీరు ఈ పాయింట్ లేవనెత్తారు కాబట్టి జస్ట్ ఒక సింగిల్ లైన్లో, అంటే వాళ్ళు ఏమి ధ్వంసం చేశారు, దాన్ని ఏమి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసింది ఈ ప్రభుత్వం అనేది చెప్తారు సార్? ఇప్పుడు అలా చెప్పాలని అంటే 99 లో 1 అవర్ చాలదు నాకు. ఓకే ఓకే సార్, ఓకే 12 గంటలు 24 గంటలు ఓకే పెడితే నేను సార్, మళ్ళీ దాని మీద ఇంకో చర్చ capacity. పెట్టుకుందాం అయితే. వీళ్ళు పోలీసు వ్యవస్థను నాశనం చేశారు, ఓకే ఇండస్ట్రియల్ పాలసీని నాశనం చేసేశారు, అగ్రికల్చర్ నాశనం చేసేశారు, శాండ్ పాలసీని నాశనం చేసేశారు, హెల్త్ పాలసీని నాశనం చేసేశారు. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెబుతున్నాను. ఇక చెప్పుకుంటూ పోతే నాకు కంఠం కూడా ఎగిరిపోద్ది. వీళ్ళు ఇంతలాగా ధ్వంసం చేసి పాడేశారు ఆంధ్రప్రదేశ్ని. మేము ఎంతసేపు మేము అది చేసేసాము, మేనిఫెస్టో 98% అమలు చేసేసాము, మన బొగ్గ మనం ముద్దాడుకోకూడదండి. ప్రజలు మీకు తీర్పిచ్చారు, మీకు పనికిరారు, చేతగాని వాళ్ళు పరిపాలనకని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద అనేక ఆశలతో ఉన్నారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ కానీ, టూరిజం పాలసీ కానీ, లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానీ, డ్రోన్ పాలసీ కానీ, ఎంఎస్ఎంఈ పాలసీ కానీ, శాండ్ పాలసీ కానీ, అగ్రికల్చర్ పాలసీ కానీ అద్భుతంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం డిజైన్ చేసింది, డ్రాఫ్ట్ చేసింది. వికసిత ఆంధ్రప్రదేశ్ 1947 దిశగా నడుస్తుంది. ఓకే, ఇది చూసి మీకు మంటేస్తే మీ కడుపులో మంట ఉంటే ఎసిడిటీ అవుతుంది, తర్వాత అల్సర్ కింద కన్వర్ట్ చేస్తుంది తప్ప ఏం ఉపయోగం ఉండదు. ఇది ఒకటి. రెండవది, మీరు యాక్చువల్గా డిబేట్ చేశారు ఎంఎస్ శివరామరెడ్డి గారు తెలివితేటలుగా. డిబేట్ ఏమిటి అని అంటే, ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ఎవరు, అసలు సర్వే ఏంటి, ఈ సర్వేలు ఎవరు చేస్తున్నారు, అసలు ఎవరికి చెప్పారండి సర్వే చేయమని? ఎవరికి అవసరం అండి సర్వే చేయమని? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరికి అవసరం అంటే ఇప్పుడు ప్రతిపక్షాలకే అవసరమా? అంతే కదా శివశంకర్ గారు? అధికారం దిగిపోయి 1 year అయితే వీళ్ళు ఉండలేకపోతున్నారు. చిమ ఆడుతుంది. ఎందుకంటే వీళ్ళు చేసిన పాపాలన్నీ బయటకు వస్తున్నాయి. వీళ్ళు చేసిన పాపాలన్నీ బయటకు వచ్చి ఒక్కొక్కరికి వాస్తవం అర్థమవుతుంది, పరిస్థితులు అర్థమవుతున్నాయి. కాబట్టి ఎంత వేగం అధికారంలోకి మళ్ళీ వెళ్ళిపోవాలి అన్నటువంటి కాంక్ష, అన్నటువంటి దురాశ ఎక్కువైపోయి సర్వేల్లో ఏం శాంక్టిటీ ఉందండి ఆ సర్వేల్లో? ఏమంటే 24లో కేకే సర్వే 98%, ఇవన్నీ చెబుతున్నారు మీడియా వాళ్ళు కూడా. మీడియా వాళ్ళకి ఇది కూడా అర్థం కావాలండి. 24 కేకే సర్వే ఏపీలో సక్సెస్ అయితే తర్వాత హర్యానాలో ఏమైంది, మహారాష్ట్రలో ఏమైంది, కర్ణాటకలో ఏమైంది, ఇవి ఎందుకు పరిగణలోకి తీసుకోరు మీరు? ఏ కేకే సర్వే పెద్ద దైవం సంబూతులా? ఏం కాదు, అంతకుముందు ఆరామస్థానం సర్వే ఎగ్జాక్ట్ గా ఆయన చెప్పాడంటే జరిగిద్ది అన్నారు. పాపం ఆయన వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడన్నారు, డమాల్ ఉంది. మీరు వినండి, నన్ను డిస్టర్బ్ చేయకండి ఫ్లోని. వైసీపీ వాళ్ళు అడిగారంట, కూటమిలో ఎవరు నాయకుడు అయితే మంచిది అని వైసీపీలో ఉన్న కార్యకర్తల నాయకులు అడిగారట. ఇదేమైనా పిచ్చండి, పిచ్చా వెర్రే శకాలే? కూటమిలో ఎవరు నాయకులు ఉండాలని అడగడం వైసీపీ వాళ్ళని అడగడం ఏంటి? ఆ సర్వేకి ఏం ప్రామాణికం ఉంది?
ఒత్తి ఇది ఎవరు చేయిస్తున్నారు, ఎందుకు చేయిస్తున్నారు, దీని ఇంటెన్షన్స్ అన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రజలు అవి పట్టించుకునే స్టేజ్లో లేరు బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు అభివృద్ధి పరుగులెడుతుంది. ఇప్పుడు ఏదైతే మూల పెట్టారో అమరావతి, పోలవరం, ఇండస్ట్రియల్ పాలసీ కానీ అన్నీ కూడా ఇప్పుడు పరుగులెడుతున్నాయి. రోడ్లన్నీ చక్కగా ఉన్నాయి. గతంలో ఏం చేశారు మీరు? మాట్లాడితే మేము ఆ పథకాలు ఇచ్చాం, ఇది ఇచ్చాం, అది ఇచ్చాం అన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొలాప్స్ చేశారు. ఎవరు వస్తారండి? ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరు వస్తారు? ఇండస్ట్రియలిస్ట్ ఎవరు వస్తారు? మీరు చేసిన అరాచకాలకి ఎవడైనా ఇండస్ట్రీ పెట్టడానికి వస్తే నాకు 50% వాటా ఇచ్చేయని వీళ్ళు పైరువీలు చేసి వాళ్ళు బెదిరిస్తే ఎవడొస్తాడండి ఈ రాష్ట్రంలోకి? ఇప్పుడు అనువైన వాతావరణం ఏర్పడింది. మొత్తం దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. అద్భుతంగా పాలన ఉంది. ఎవరు మీకు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ప్రజలు గమనిస్తున్నారు. అద్భుతంగా ఉంది. ఏమంటారు? అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. ఈ సర్వేలు ఇప్పుడే ఎలక్షన్స్ ఉన్నాయా? ఇదంతా ట్రాష్, బుల్షీట్. వీటికి మేము అసలు కనీసం ఆలోచించే అవసరం లేదు. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి రవిచంద్ర రెడ్డి గారు బీజేపీ నుంచి. రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి. రవిచంద్ర రెడ్డి గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? నా వాయిస్ మీకు క్లియర్ గా ఉందండి? మీ వాయిస్ క్లియర్ గా ఉంది సార్. ప్లీజ్ కంటిన్యూ సార్. సార్ నమస్కారం రమణారెడ్డి గారు. మీకు మన శివశంకర్ గారికి, శివరామరెడ్డి గారికి, తెలుగుదేశం ప్రతినిధికి, మరి 99 ప్రేక్షకులందరూ నమస్కారం. బేసిక్గా సర్వేలు అంటే ఎలక్షన్కి సంవత్సరం ముందు నుంచి ఆ సర్వే పంచాయతీ ఆ వాతావరణం వస్తుందన్నమాట. కానీ ప్రభుత్వం వచ్చే సంవత్సరానికే ఈ సర్వే గోలైంది సార్ ఏపీలో. అసలు సార్ ఎవరికి కావాలి సర్వేలు? ఎవరు అడిగారు సర్వేలు చేయమని? అంటే ప్రతిపక్షం బలపడుతుంది కాబట్టి ధైర్యంగా ఉండండి, కార్యకర్తలారా పారిపోవద్దండి, మళ్ళీ పెద్ద పెద్ద నాయకులందరూ పార్టీ వదులుతారేమో వదలొద్దండి, మనకు మొమెంటం వస్తుంది. ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం గొప్పగా చేసాం. ఈ వెన్నుపోటు దినోత్సవం ఏదైతే అద్భుతంగా జరిగిందని చెప్తున్నారో, ట్రాక్టర్లలో గ్రామాల నుంచి మనిషికి 500 ఇచ్చి జెండాలు పట్టించి మరి తీసుకొచ్చి తోలుకొచ్చి రోడ్లలో నడిపారు. ఏది జిల్లా హెడ్ క్వార్టర్స్. అవునా? దీనికి బాగానే ఖర్చు చేశారు. దీనికి సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నెల్లూరు నుంచి నేను విజయవాడ వచ్చేటప్పుడు ట్రాక్టర్లో విలేజెస్ నుంచి తీసుకోబోతున్నారు హైవేకి, నెల్లూరుకి. ఎక్కడో కాదు, నేను ప్రత్యక్ష సాక్షిని. నేను అనేది ఏంటంటే సార్ 90% బయట నుంచి జనాలు తెస్తే 10% లోకల్ లీడర్స్ వచ్చి అటెండ్ అయ్యారు. లోకల్ లీడర్స్ లో ఎగ్జాంపుల్ చెప్తున్నా, చిన్న ఎగ్జాంపుల్. నేను నెల్లూరు వాసిగా చెప్తున్నా. నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అటెండ్ అయ్యారండి. ఆయన ఎంపీకి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు ఆఫ్టర్ ఎలక్షన్. మేకపాటి కుటుంబం అటెండ్ అయిందండి. అనిల్ యాదవ్ గారు అటెండ్ అయ్యారండి. మరి ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఎవరెవరు అటెండ్ కాలేదు, అసలు లీడర్షిప్ అటెండ్ అయిందండి. అసలు నేను ఒక్క మాట, ఇన్ని మాటలు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వాలి, కానీ పిలుపు ఎవరు ఇచ్చారండి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిపించారు. దిశ నిర్దేశం చేసింది ఎవరండి? టెలి కాన్ఫరెన్స్ల ద్వారా. ఎలాగైనా పర్వాలేదు, ఖర్చు పెట్టండి, కాస్త భారీగా జనం వచ్చేట్టు అటెండ్ అయ్యేట్టు చూడండి, జెండాలు కొంచెం ఎక్కువగా ఉండాలి, దానికి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, ఇవన్నీ మానిటరింగ్ చేసింది ఎవరండి? దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పి ప్రెస్ మీట్ లో నొక్కి వక్కాణించింది ఎవరండి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మరి ఇంత పెద్ద వైఎస్ఆర్సీపీకి పార్టీ నాయకుడు ఎక్కడున్నాయండి? ధర్నా చేసేటప్పుడు బెంగళూరులో ఉన్నారు. మరి మంగళవారం ఏమో తెనాలిలో గంజాయి బ్యాచ్ కి సపోర్ట్ గా వెళ్ళి వాళ్ళని పరామర్శించాడు. పరామర్శించాల్సింది ఎవరినండి? పరామర్శించాల్సింది ఆ మహిళని, ఆ కానిస్టేబుల్ వాళ్ళ భార్యని. ఆమె దళిత బిడ్డ. వాళ్ళ కుటుంబం భయభ్రాంతులకు గురైతే ఎస్, పోలీసులు రోడ్లో కొట్టడం నేరమే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కోర్టులు పర్మిషన్ లేకుండా 3rd డిగ్రీ స్టేషన్ లో కొట్టినా నేరమే. చట్టాన్ని పోలీసులు చేతిలోకి తీసుకోకూడదు. ఇంతవరకు నేను ఒప్పుకుంటా. కానీ పరామర్శించాల్సింది ఎవరిని? పరామర్శించింది ఎవరిని? వెన్నుపోటు దినోత్సవం కాళ్ళు ఎవరు ఇవ్వాలి? సజ్జల రామకృష్ణారెడ్డి ఇవ్వాలి. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలి. సజ్జల రామకృష్ణారెడ్డి దిశ నిర్దేశం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బెంగళూరులో ఉండాలి. ఏంటండి ఎవరిది పార్టీ? ఈ పార్టీ సజ్జల పార్టీ, జగన్ గారి పార్టీ కాదు. వైఎస్ఆర్సీపీ అంటారులేండి రవిచంద్ర రెడ్డి గారు. ఆయన సన్నిహితుడు, ప్రధాన అనుచరుడు, ప్రధానమైనటువంటి సలహాదారుడు. మీరు పని చేయండి బ్రహ్మనాయుడు గారు. మీరు యాంకర్ గా ఉన్నారు, మీరు కీలకమైన బాధ్యతలు ఉపయోగిస్తున్నారు.
మీ ఓనర్ కి పనులు చాలా ఎక్కువ ఉన్నాయి, ఓనర్షిప్ మీకు రాసిస్తారండి? అట్లా ఇస్తారు సార్, మనం ఎంప్లాయీస్ అదే జరుగుతుంది. మీకు ఇచ్చిన డ్యూటీ వరకే మీరు చేస్తున్నారు, మీరు యాంకర్ గా చేస్తున్నారు. ఇన్పుట్ అవుట్పుట్, న్యూస్ గ్రాఫ్ లేకపోతే అన్ని బ్రేకింగ్స్, అన్ని దశ మీరు చేసే హక్కు ఉంటుందండి? మీలాగే ఒక పర్సన్ కదండి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీలో హీఈస్ నాట్ ఎవ్రీథింగ్ కదండి. ఆ రోజు సకల శాఖలు, ఈ రోజు సకల బాధ్యతలు, రేపు సీఎం సీట్ కూడా ఆయనకేనండి. అటువంటి పార్టీకి ఎందుకు పనిచేయాలండి ఆ కార్యకర్తలు? నమ్మి మోసపోతున్నారు వైఎస్ఆర్సీపీలో, నమ్మి నెట్టేట మునిగిపోతున్నారు. అందుకే చెప్తున్నా, ఆ విధంగా ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీ వైపుకి రమ్మని పిలుపునిస్తున్నా. ఖచ్చితంగా కూడా అది ఏమార్చే పార్టీ, మోసగించే పార్టీ. ఈ రోజు ఐవీఆర్ఎస్ సర్వే అనుకుందాం, ఐవీఆర్ఎస్ సర్వే తర్వాత స్కీముల గురించి బాగా చెప్పారు శివరామరెడ్డి అన్న. కానీ స్కీములు ఇచ్చిన తర్వాత ఎందుకు మెజరబుల్ గా ఫెయిల్యూర్ అయిందండి? ఏ ఎమ్మెల్యే అయినా గెలిచిన తర్వాత అందరు ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ముఖ్యమంత్రి అవుతాడు. ప్రతి ఒక్క నాయకత్వం కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో అవసరం అవుతుంది. అన్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓట్లు వేసే పని అయితే ఎవరిని పెట్టినా ఎక్స్ వై జెడ్ ఏబిసి అని పెడితే వాళ్ళు గెలుస్తారండి? లోకల్ నాయకత్వం కంపల్సరీగా ఇంపార్టెంట్. పబ్లిక్ కి పిలిస్తే పలికే నాయకులు నియోజకవర్గంలో ఉండాలి. ఏనండి. ఆ విధంగా గెలిచి వచ్చిన నాయకులకి ఏ రోజైనా 5 సంవత్సరాల అపాయింట్మెంట్ ఉందండి? అపాయింట్మెంట్ ఇవ్వకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ కోటరీ వాళ్ళని వెనక్కి పంపించిన మాట వాస్తవం కదండి? మంత్రులకు అపాయింట్మెంట్ ఉందండి, మంత్రులకు దిక్కు లేదు, ఎమ్మెల్యేలకు దిక్కు లేదు, దైవాధీనం అంతా కూడా ఐపాక్ మేనేజ్మెంట్, కార్పొరేట్ పాలిటిక్స్. ఎందుకండి పార్టీ నడపడం ఇష్టం లేకపోతే 4 సంవత్సరాలు విరామం ప్రకటించండి, 5వ సంవత్సరం వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఎందుకు మిమ్మల్ని నమ్మి కుటుంబాలు నాశనం కావాలి, రాజకీయ నాయకుల జీవితాలు నాశనం కావాలి? మిమ్మల్ని నమ్మి ఎందుకు రోడ్లు ఎక్కాలి? 1 సంవత్సరం పూర్తిగా ఆక్రోశం ఆపుకోలేకున్నారు. ఏదో చేస్తారని అధికారం ఇచ్చారు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల సమయం ఇచ్చిన తర్వాత ఈ సర్వేలన్నిటికీ సూత్రధారులు ఎవరు? ఈ కార్పొరేట్ పాలిటిక్స్ ఏజెన్సీలు కదా? వాటికి పేమెంట్ ఇవ్వట్లేదా? వాళ్ళకి ఏమన్నా అత్యుత్సాహమా? ఏ సర్వే సంస్థ అయినా ఉచితంగా సర్వే చేయదు. ఎవరికైనా సరే, ఏ పార్టీ అయినా సరే పేమెంట్ ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా కూడా ఎవరికి అనుకూలంగా కావాలంటే వాళ్ళకి సర్వేలు రాసి ఇచ్చేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఉన్నారు. ఐవీఆర్ఎస్ కూడా అరేంజ్మెంటే. అది ఏదైతే నెట్వర్క్స్ ఉన్నాయో, జియోనో లేకపోతే ఎయిర్టెల్ వాళ్ళతో కూడా కలిసి ఐవీఆర్ఎస్ పోల్స్ నిర్వహించవచ్చు. సార్, ఈ సర్వే కాల్స్ వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకుంటారండి? జగన్మోహన్ రెడ్డి గారికి అంత టైం ఉండదు. సజ్జల గారు ఉన్నారా? అవన్నీ సజ్జల గారు కూడా ఉండరు. సజ్జల గారి కింద ఒక ఐపాక్ ఉంది కదండి, డిస్కౌంట్ లో వచ్చి పనిచేస్తుంది కదండి. వాళ్ళకి యాక్టివిటీ కావాలి. వాళ్ళది ఏముంది? పే అండ్ యూజ్ సులభ శౌచాలయ టైప్. ఐపాక్ ఏంటండి? వాట్ ఈస్ ఐపాక్? మనకి హెవీగా ఉంటే సులభ శౌచాలయ వ్యవస్థ, వీళ్ళ కార్పొరేట్ పాలిటిక్స్ కావాలంటే ఐపాక్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈ రోజు భక్తులకు పెద్ద ఎత్తున ఈ రోజు ఆనందాన్ని కలిగించే నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాదు, యాదగిరి గుట్ట ఈ రోజు ఒక పెద్ద బోర్డుగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ విధంగా అయితే ఒక బోర్డు ఉండి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తిరుమల తిరుపతి వెంకన్న స్వామి సాధించిండు, తెలంగాణలో కూడా అంత గొప్పగా లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్ట రాణించాలని అక్కడ టీటీడీ ఉంటే ఇక్కడ వైటీడీని మనం ఏర్పాటు చేసుకున్నాం. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ కమిటీని వేసుకునేది ఉంది, తొందరలోనే మనం వేసుకోబోతున్నాం. ఇదే కాదు మిత్రులారా, ఇవాళ మీరు అందరితో పంచుకోదలుచుకున్న ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పద్మావతి యూనివర్సిటీ ఉండి అక్కడ పిల్లలకు చదువులే కాదు, అక్కడ గోశాల పెట్టి గోవులకు సేవ చేయడమే కాదు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో, సంక్షేమ కార్యక్రమాలలో, భక్తికి సంబంధించిన అంశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా విశిష్ట సేవలను అందిస్తుందో ఈనాడు మీ అందరి సమక్షంలో నేను సంతోషంగా ప్రకటించదలుచుకున్న యాదగిరి గుట్ట నరసింహస్వామి ఆధ్వర్యంలో యూనివర్సిటీ వరకు మీ మెడికల్ కాలేజీని, విద్యా సంస్థల్ని అభివృద్ధి పరచడమే